ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ముఖ్యంగా అసెంబ్లీలో అడుగుపెట్టని జగన్ గారు రేపు అసెంబ్లీకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారండి. మంచి శుభ నిర్ణయం. ఎందుకంటే జగన్ గారితో పాటు గెలిచిన 10 మంది, మొత్తం 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. చాలా మంచిది. ఎందుకంటే అసెంబ్లీకి వెళితేనే ప్రజల యొక్క సమస్యలు గొంతు ఇప్పుకోవడానికి బాగుంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, అక్కడ ఒక మాజీ సీఎం గారు కాబట్టి ఆయనకు గౌరవంగానే అక్కడ చూస్తారు. అగౌరవంగా పరిస్తే అసెంబ్లీలో వాళ్ళ పరిస్థితి ప్రజలు చూస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఎలా అవమానించి నవ్వులు పాలైనారో జగన్ గారు, అదే తప్పు చంద్రబాబు నాయుడు గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నవ్వులు పాలవుతారు. అసెంబ్లీకి ఎవరు వచ్చినా మనం గౌరవించాలి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు, నాయకులు వాళ్ళు. కాబట్టి అసెంబ్లీలో అడుగుపెట్టి జగన్ గారు మంచి శుభపరిణామం. వెళ్ళాలి, పేద ప్రజల తరఫున కొట్లాడాలి. 6 గ్యారెంటీలు ఎందుకు ఇవ్వట్లేదని కొట్లాడాలి. 11 మంది ఎమ్మెల్యేలు 11 శక్తులుగా ఎదగాలి. అప్పుడే అసెంబ్లీ ధీటుగా ఉంటుంది. ప్లస్ అది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అనేది ఇంకో కోణంలో కూడా మనం చూడగలగాలి. ఎందుకనంటే నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా, నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే స్పీకర్ నుంచి నాకు లెటర్ రావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అడుగు పెడతా అని భీష్మించుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక కామెంట్ చేశారు. 60 రోజుల నుంచి పాటు సభ రాకపోతే సభ్యత్వం పోతుంది అని స్పీకరు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్పారు. ఆ దెబ్బకు కూడా కొంచెం జంకారు. ఎందుకంటే సభ్యత్వం పోయిందనుకో ప్రభుత్వం నుంచి వచ్చే అన్నీ రావు కదా. ప్రభుత్వం నుంచి వచ్చే అలవెన్సులు, డబ్బులు, జీతాలు, ప్లస్ పోలీసు బందోబస్తులు అన్నీ ఉంటాయి. అవన్నీ రావాలి కదా. వీళ్ళు అసెంబ్లీకి గెలిస్తే వీళ్ళకి జీతాలు, వీళ్ళకి అన్ని ప్రభుత్వం మన ప్రజల సొమ్మే కదా. వీళ్ళది ఎవరికైనా, ఏ ఎమ్మెల్యేలకైనా ప్రజల నుంచే సొమ్ము తీసుకుంటున్నారు. కాబట్టి ఈ అసెంబ్లీకి జగన్ గారు వెళ్ళడం వల్ల చాలా మంచిది అయింది. వెళితే అన్ని విధాల మంచి తెలుస్తుంది. ప్లస్ అసెంబ్లీకి వెళ్తే మంచిది. ప్లస్ ఇంకోటి ఏమిటంటే ఈ రేపు అసెంబ్లీకి జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానని ఇన్నాళ్ళు భీష్మించిన మాజీ సీఎం సభ్యత్వం పోయే పరిస్థితి రావడంతో ఎనిక్కి గవర్నర్ ప్రసంగానికి వెళ్లేందుకు నిర్ణయం. 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం పోతుందని స్పీకర్ స్పష్టీకరణ. దీంతో మెట్టి దిగిన వైసీపీ అధినేత తొలి రోజు మాత్రమే సభకు వస్తారా లేక చివరి వరకు కొనసాగుతారా అనేది ఇంకా తెలియలేదు. బెంగళూరు నుంచి నేడు తాడేపల్లికి రాక అది. ఎందుకంటే మీరు చూడండి, సభకు ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇక్కడ సభకు పోవట్లేదు. కాబట్టి సభకు పోవాలా. ఎందుకంటే మా సీఎంగా పనిచేసిన వాళ్ళు, మీరు సీఎంగా పనిచేసిన వాళ్ళు పోకపోతే ఎట్లా ఉంటుంది చూడండి. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని ఇన్నాళ్ళు భీష్మించిన వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఎట్టకేలకు మెట్టి దిగారు. సోమవారం నుంచి మొదలవుతున్న 2025-26 వార్షిక బడ్జెట్ సమావేశాలకు తన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరు కానున్నారు. తొలి రోజు సభలో జరిగే గవర్నర్ ప్రసంగానికి వీరంతా హాజరవుతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి 11 సీట్లు లభించిన విషయం తెలిసింది. దీనివల్ల ప్రతిపక్ష హోదాను జగన్ కోల్పోయారు. అయినా విపక్ష హోదా కోసం ఇన్నాళ్ళుగా ఆయన వాదిస్తూనే ఉన్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లడం లేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో
తాను వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం పైన స్పందించే ప్రశ్నలకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మంత్రులు సమాధానం చెప్పాలని ఇటీవల జగన్ చేశాడు. ఈ క్రమంలో అసెంబ్లీ నిబంధన ప్రకారం వరుసగా 60 రోజులు ఏ కారణాలు లేకుండా సమాచారం ఇవ్వకుండా నిరవధిక సభకు గైహాజరైతే సభ్యుల సభ్యత్వం రద్దవుతుందని సభాపతి సింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అధికారికంగానే స్పష్టం చేశారు. శాసనసభ హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయితే ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ భావించారేమో కానీ అన్యూనంగా ఎనికి తగ్గారు. శాసనసభ సమావేశాలు హాజరవుదామంటూ శనివారం జగన్కు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సూచించినట్లు తెలిసింది. ఇందుకు జగన్ తల ఊపారు. అయితే శాసనసభ సమావేశాలకు ఎంతకాలం జగన్ ఆయన ఎమ్మెల్యేలు హాజరవుతారనేది మాత్రం స్పష్టత లేదు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం తర్వాత ఏరే కార్యకలాపాలు లేకుండానే సభ ఆ రోజుకు వాయిదా పడుతుంది. తిరిగి మంగళవారం సమావేశం అవుతుంది. మరి జగన్ ఎమ్మెల్యేలు తొలి రోజు మాత్రమే వస్తారా, లేక బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంటుంది. కాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు తీరును శాసనసభలో నిలదీయాలంటూ సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. కాగా ఆదివారం బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్ చేరుకుంటారు. ఆ వెంటనే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో ఆయన సమావేశం అవుతారు. ఈ సమావేశంలో అసెంబ్లీకి ఎన్ని రోజులు అయ్యేది ఆయన స్పష్టం ఇస్తారని వైసీపీ ముఖ్య నేతలు చెప్తున్నారు. చూడండి, ఇదేనండి జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే 60 రోజులు వెళ్ళకపోతే ఇది రద్దు అవుతుంది అనే విధంతోనే జగన్ గారు అసెంబ్లీకి వెళ్తారనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు గమ్మునున్నారు. ఇప్పుడు పోయినా అది గవర్నర్ ప్రసంగం వరకే ఉంటాడా, లేదు గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలకు వెళ్తారనేది ముందు తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీకి వెళితేనే తెలుస్తుంది, కానీ భయపడి వాళ్ళే ఇది ఏంది అంటే కూర్చుంటే ప్రజలు ఇంకా పోతుంది, ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టరు. కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు. మీరు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే మీకు చంద్రబాబు నాయుడు తేడా తెలియాలి కదా ప్రజలకు కూడా. మీరు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎంత ఏడిపించారో మిమ్మల్ని అట్లా ఏడిపిస్తారని మీరు భయపడుతున్నారేమో. ఆయన ఏడిపించే వాళ్ళకు మీకు తేడా తెలిసిపోతుంది. ప్రజలు అప్పుడు అసహించుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని కూడా. మీరు ఎట్లా చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యేలను ఏడిపించారు, అట్లాగే మిమ్మల్ని అట్లా ఏడిపిస్తే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి. వాళ్ళు ఏడిపించే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఎందుకంటే ఆయన 4వ తడవ సీఎం. ఎందుకంటే ఇట్లా అందరిని ఏడిపించి అట్లా చేసుకునే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉండరు. కాబట్టి ఇదేనండి ఈరోజు జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళడం చాలా శుభపరిణామం. మాజీ సీఎం గారు జగన్ గారు వెళ్ళాలి. తెలుగుదేశంలో ఉండే సూపర్ 6 గురించి గట్టిగా కొట్లాడాలి. సూపర్ 6 ఇంకా కొన్ని అమలు చేయలేదు కాబట్టి, చాలా అమలు చేయలేదు కాబట్టి అన్నీ కొట్లాడి ప్రజలకు న్యాయం చేయాలనేదే మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.